ఓం నమో వెంకటేశాయ నమ. ఓం నమో వెంకటేశాయ నమ. సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపిణే నమ. ఓం నమ శివాయ. ఈరోజు ఎపిసోడ్ మనం 5 చెప్పుకుంటున్నాం. ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే అన్నిటికీ ఇదే మనం స్వరూప స్థితి, సహజమైనటువంటి ప్రజ్ఞానం గురించి, సాధన, త్యాగం, వీటి గురించి మనం చెప్పుకోబోతున్నాం. అయితే ఇందులో మొట్టమొదట శ్లోకం ఏంటంటే, వస్తువు చెప్పిన మొట్టమొదటి శ్లోకం ఏంటి అని అంటే, చిత్తమేవ సంసార తేన బంధోహి జాయతే. చిత్తం ఏవ హి సంసార, చిత్తమేవ హి సంసార తేన బంధోహి జాయతే. చిత్తశాంతౌ తు సంసారే నాస్తి కించన కుతో భయం. అంటే చిత్తమేవ అంటే ఈ మనస్సు ఏదైతే ఉందో, ఈ మనస్సు వల్లనే చిత్తమేవ హి సంసార, ఈ మనస్సు వల్లనే సంసారం ఏర్పడుతుంది అని మళ్ళీ స్పష్టంగా చెప్తున్నారు స్వామి. దానివలన తేన అంటే దానివలన బంధోహి జాయితే, ఆ సంసారం వలన బంధనం ఏర్పడుతుంది. బంధ జాయితే, బంధనం అనేది ఏర్పడుతుంది. సంసార బంధనం, ఈ జగత్ బంధనాలన్నీ కూడా ఏర్పడుతున్నాయి. చాలా చిత్తశాంతి వలన మనసు అంటే శాంతించినప్పుడు, చిత్తశాంతి అంటే మనసు శాంతించినప్పుడు ఏమవుతుంది? నా అస్తి భయం లేదు. చిత్తం శాంతిస్తే భయం లేదు. చిత్తం కనుక ఆ మనస్సు వలన సంకల్పాలు కలిగితే దానివల్ల మనసు వలన బంధనాలు ఏర్పడతాయి. సంసార బంధనం, జగత్ బంధనం ఏర్పడతాయి. ఆ బంధనాలు చిత్తం శాంతంగా ఉంటే బంధనాలు ఉండవు. అది చెప్తున్నట్టు బోధ. ఇక అంటే ఇక్కడ మహర్షి మనకేం చెప్పినంటే, వేదాంత అసలు సత్యాన్ని బోధిస్తున్నాడు. సత్యం అంటే అసలు ఫండమెంటల్గా ఎట్లా అవుతుందనేది మూలాన్ని చెప్తున్నాడు. ఈ సంసార బంధనాలు ఎట్లా ఏర్పడుతుంది అని ఒక అనేది అత్యంత ప్రాథమిక ఫండమెంటల్స్ చెప్తున్నాడు. మళ్ళీ సంసారం బయట ప్రపంచం కాదు. ఈ సంసారం అనేది బయట ప్రపంచం కాదు, అది చిత్త విక్షేపాల రూపం, ఈ మనస్సు యొక్క సంకల్ప వికల్పాల రూపం. అది మనం చెప్పుకుంటుందే మళ్ళీ స్వామి దాన్ని రిపీట్ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఈ మనసు వాసనల వల్ల చెలిస్తుంది. ఆ చలనం ఏం చేస్తుంది? వాసనల వల్ల మనసు చెలుస్తుంది. దానివల్ల బంధనం ఏర్పడుతుంది. దానివల్ల ఏమవుతుంది? ద్వంద్వాలు వస్తాయి. అంటే సుఖదుఖాలు, కష్టనిష్ఠురాలు, ఇవన్నీ ఇటువంటి ద్వంద్వాలు వస్తుంటాయి. ఆనందము, ఇటు మన దుఃఖము, ఈ శాంతి, భయము, భ్రాంతి, ఇవన్నీ ఇట్లా ఏం లాభం అన్నిటి ఈ ద్వంద్వాలు మొత్తం వస్తాయి. ఇది నాది, అది నాది కాదు. అప్పుడేమొస్తుంది? ఈ వస్తువు నాది, ఆ వస్తువు నాది కాదు. ఇది శుభం, దీనివల్ల నాకు మంచి అయింది, అదే అశుభం, దానివల్ల ఈ కార్యక్రమం నాకు చేరపడదు, నేను చాలా పోగొట్టుకున్నాను, మళ్ళీ ఇది నష్టమైంది, దానివల్ల లాభమైంది. ఇటువంటి బంధనాలన్నీ ఏర్పడుతుంటాయి. చిత్తశాంతి అంటే మనోనాశనం కాదు, మనసు నాశనం చేయడం కాదు. చిత్తశాంతి అంటే వాసనాక్షయం. ఈ వాసనని మనం క్షయం చేసుకోవాలి. మొట్టమొదటి అది చెప్తున్నాడు. మనసుని నాశనం చేయడం కాదు మన ఉద్దేశం. వాసనలను క్షయం చేసుకోవాలి. చేసుకోకపోతే ఇప్పుడు మళ్ళీ చెప్పిందే సామె చెప్తున్నాడు, వాసన క్షయింపజేయండి.
వాసనలు క్షీణిస్తే మనస్సు దాంతదే శాంతపడుతుంది. అది ప్రశాంతత ఏర్పడితే నిశ్చిత ప్రశాంతత ఏర్పడితే అప్పుడు ఏమవుతుంది, అది ఆత్మలో లీనమైపోతుంది. ఆటోమేటిక్గా ఈ సంకల్ప చిత్తబాక్సు అన్నీ ఖాళీ అవుతుంది. సంకల్ప వికల్పాలు ఖాళీ అయిపోతుంటే చిత్తబాక్స్ ఎంప్టీ అవుతుంది. అప్పుడు నీకు శాంతి అనేది ఏర్పడుతుంది. ఈ మనసు విషయాల వల్ల, విషయవాసనల వల్లే కదా మనకి సంకల్పం ఏర్పడింది. దానివల్లనే బంధాలు ఏర్పడుతున్నాయి. మనస్సు నిర్విషయత్వం, మనస్సులోకి ఇంకా ఏ విషయం లేకుండా బ్లాంక్ ఉంటే మోక్షానికి దారితీస్తుంది. అందుకనే స్వామి ఏం చెప్తున్నా అంటే, అహంకార సంకల్పం, అహంకారం అంటే నేను, నాది, ఇటువంటి అహంకారం, అటువంటి సంకల్ప అది దేని దారిస్తుంది, సంకల్పాలకు దారిస్తుంది. అది స్మృతి వాసనలకు నిరంతర ప్రవాహంగా వస్తుంది. సంకల్పాలు నిరంతరంగా వస్తుంటే సంకల్ప ప్రవాహాలు కూడా మనకు నిజంగా ఇటునే వస్తుంటాయి. కాబట్టి అట్లా కాకుండా ఏంటి, కాలభావం తగ్గుతుంది. చిత్తశాంతి ఏర్పరచుకోవాలి మనం. లేకపోతే ఇప్పుడు ఈ ప్రవాహం, సంకల్ప ప్రవాహం మొత్తం ఎట్ట వస్తూనే ఉంటాయి. మరి దానికి అప్పుడు చిత్తశాంతికి మనం ఏర్పరచుకుంటే ఈ సంకల్పాలు పోతే మనం శాంతపడుతుంది. అప్పుడు కాలభావం కూడా తగ్గిపోతుంది. ఇక మనకు ఎప్పుడైతే ఈ వర్క్ ఉండదు, ఇక మన మనసు ప్రశాంతంగా దారితీస్తుంది. మనం దేని పని కోరికలు సంకల్పాలు పెట్టుకుంటే మనం అటువైపు ఆ పని చేయడానికి ఆ సంకల్ప దాని సాయంత్రం కూడా మనం పోతుంది. మన టైం అంతా దాని మీదనే స్పేర్ చేస్తాం, వేస్ట్ అయిపోతుంది. సంకల్పాలు ఎప్పుడు రాహిత్యం అయిపోతుందో అప్పుడు మనకి కాలభావన కూడా మనం తగ్గుతుంది. ఈ కాలం వేస్ట్ కాదు. ఇక దానివల్ల మనం ఏం చేయొచ్చు, భగవత్స్మరణ అంతర్ముఖంలోకి మనం ప్రవేశానికి మనకు ఆ టైం దొరుకుతుంది. ఆ తర్వాత అంతేకాదు, ఏ భయం ఉండదు. సంకల్పాలు చేస్తే అది వస్తే సంతోషం, రాకపోతే దుఃఖం, ఇటువంటి ఒకసారి భయం అవుతుంది. దాని దుఃఖం, ఎన్ని భ్రాంతులు ఏర్పడతాయి, ఇంత వస్తుంది. ఈ సంకల్పాలు మనం కల్పించుకోకపోతే, అనవసరమైన సంకల్పాలు మనం ఏం పెట్టుకోకపోతే మనకు మిగిలేది మనశ్శాంతి వల్ల కాలం కూడా మిగులుతుంది. కాలం మిగిలితే మనకు భవిష్యత్తులకి సమయం దొరుకుతుంది. ఆ సమయాన్ని వినియోగించుకుంటే మనం అంతర్ముఖంలోకి వెళ్ళిపోవచ్చు. అది స్వామి చెప్తున్నప్పుడు. ఇంకో శ్లోకంలో, యథా నవసి నీరత్వం దృష్టిమాత్రేణ భాసతే తదా జగదిదం సర్వం చిదాకాశే విలాసతే అన్నాడు. యథా నభసి నీరత్వం అంటే ఆకాశ నభసి నీరత్వం. ఆకాశం ఎట్ట కనిపిస్తుంది, నీరంగా కనిపిస్తుంది. దానివల్ల దృష్టి మాత్రమే భ్రమ వల్ల ఏమన్నా నీరంగా ఉంది. ఆకాశానికి అసలు ఏ రంగు లేదు, కానీ మనం చూడటానికి మాత్రం నీరంగా కనిపిస్తుంది. అంటే అది ఒక మన యొక్క భ్రమ. అట్నే ఈ జగత్తు కూడా ఒక భ్రమ లాంటిది. అది ఎట్టే నీళ్ళ ఆకాశం అని మనం అనుకుంటున్నాం, నీళ్ళ రంగుతో అభిస్తున్నాం, చూస్తాం. సముద్రం కూడా దూరం చూస్తే సముద్రం అంతగా ఉంటుంది. అది సముద్రాన్ని దూరంగా చూస్తే నీలంగా కనపడుతుంది, కానీ అది దాని రంగు ఉందా, లేదు. అట్లా ఇదంతా ఏంటి, మన యొక్క దృష్టి వల్ల మనం భ్రమపడుతున్నాం. అందుకని ఈ చైతన్యాకాశంలో మనమే చిదాకాశం చైతన్యాకాశంలో విలాసతే. అక్కడ కనుక మనసు క్షీణించేటైతే ఈ మొత్తం ఏముండదు. ఇక్కడ ఈ భ్రమ కనపడుతుంది, కానీ చిదాకాశంలో అటువంటిది ఏది ఉండదు. ఈ భ్రమలు ఎంత అనేది ఉండదు. జగత్తు సత్యం కాదు. జగత్తు అనుకునే ఇప్పుడు అది ఎట్లా ఆకాశం సముద్రం నీరం కాదు, ఈ జగత్తు కూడా అంతా కూడా సత్యం కాదు, అంతా సత్యం కాదు. అది చైతన్య ప్రతిభాసం. లోపల అంతరాత్మలో ఉన్నటువంటి ఈ మనసు వల్ల ఏర్పడ్డది ఒకటి జగత్తు. అంతేకాకుండా చైతన్యం స్మృతి,
చైతన్యం లోపల దానివల్ల ఏర్పడినటువంటిది ఆవాస. ఇది మన చైతన్యం వల్లనే మనకు ఈ శక్తి వల్లనే మనకు ఈ సంకల్పాలు ఏర్పడుతుంది, దాని సృష్టి ఏర్పడుతుంది. అంటే ఇదంతా ఇది చైతన్య వికాసమే. చైతన్య వికాసం లేకపోతే మనకి ఇది అసలు దృష్టి ఉండదు, మనకు తెల్లం ఉండదు, ఏది ఉండదు. ఏది చేసినా కూడా చైతన్యమే. చైతన్య స్వరూపుడైన ఆత్మ ప్రతిభాస్తుంది. అందుకనే అది ఆత్మ ఏం చేస్తుంది, అసలు అది చైతన్యం కల్పిస్తుంది మనకి, కానీ సాక్షిభూతంగానే ఉంటుంది. కానీ అసలు అది ఏది చేయదు. అది ఇవన్నీ ఫండమెంటల్స్ మళ్ళీ చెప్తున్నాడు స్వామి. అట్నే అందులో ఈ మనకు అన్నీ వస్తుంటాయి. ఈ చైతన్యం మనకు ఈ మనసు ద్వారా అనుభవాలు వస్తుంటాయి, జీవులు కనపడతారు, అనుభవాలు, కాలం కనపడుతుంది, ఎంత కనపడుతుంది. కానీ ఎంత కూడా అన్నీ ప్రత్యక్షంగా కనపడుతుంటాయి. ఈ జగత్తు, సంసార బంధనం, అన్ని భూతాలంటే పంచభూతాలు. కానీ మనం మనస్సు భూతం అంటే ఒక అన్ని ఆకారాలు, ఏదైనా ఒక మొత్తం ఆకారాలు ఇక్కడ మనకు కనపడుతూ ఉంటాయి. కానీ ఎంత ఆవాస, కంటికి కనపడే వస్తువు మొత్తం కూడా ఆవాస. మీరు మన కనపడే వస్తు సమూహం మొత్తం కూడా సాకారమైన వస్తువు ఆవాస. ఇదంతా ఆవాసనే. దీనివల్ల ఆవాస అవుతుంది, మనస్సు వల్ల అట్టని దృష్టి భ్రమింపు చేస్తుంది. ఎట్లా మనం ఆకాశాన్ని చూసి నీరాకాశం అనుకున్నాము, సముద్రం నీరుని చూసి నీర సముద్రం అనుకుంటున్నాము, అట్లనే మన యొక్క దృష్టి చైతన్యం భ్రమింపు చేయటం వల్ల మనకి ఈ ఆభాస, ఇది కూడా అట్నే కనపడుతుంది. జగత్తు, ఈ సంసారం ఎంతో కూడా కనపడే వస్తు ప్రతి వరకు కూడా ఆవాస సత్యం కాదు. అది ఎట్లా సత్యం కాదో ఆకాశ నీలం అనేది ఇది కూడా సత్యం కాదు. అట్లనే ఇప్పుడు జ్ఞాని అనేవాడు ఏం చేస్తాడంటే ప్రపంచాన్ని వాడు వాడు వదిలిపెట్టడు. జ్ఞాని ఈ ప్రపంచంలో తిరగలాడుతూనే ఉంటాడు. అతను దాన్ని సత్యబుద్ధి మార్చుకుంటాడు. అంటే ఈ జగత్ అంతా అబద్ధం అని దీనికి ఏది అంటుకోడు. అన్నీ కర్మలు చేస్తాడు, కానీ దేని కూడా తను కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని అనుభవించాడు. అంతా భవదర్పణ చేస్తాడు. చేసేది ఎవరు, యాక్చువల్ చేసేది ఆత్మ చైతన్యమే చేస్తున్నది. ఆత్మ చైతన్యం అంటే సాక్షాత్ చిరాకాశంలో ఉన్న ఆ సత్పురుషుడు. ఇక ఇంకో శ్లోకంలో దృశ్యం నాస్తి పృథక్ బ్రహ్మదృశ్య బుద్ధ్యా ప్రపశ్యసి బ్రహ్మైవ దృశ్యతే సర్వం జ్ఞానం దృష్ట్యా విచక్షణే. ఈ దృశ్యం మనకు బ్రహ్మానికంటే వేరే కాదు. ఈ కనపడేదంతా కూడా బ్రహ్మ సృష్టి. అంటే బ్రహ్మ సృష్టి. పరబ్రహ్మంలో ఆయన కళలో ఉద్భవించేటువంటి సృష్టి అంతా ఆవాస. ఆయన జీవం కానీ భూత ఎంత ప్రపంచకం మొత్తం అంతా కూడా మనకు కనపడేది అంత సర్వస్వం ఆయన యొక్క సృష్టి మాత్రమే. ఆ సృష్టి కూడా ఎటువంటి అంత కళ, ఆయన లోపల అంతర్లోపల ఉన్నటువంటి ఒక కళ లాంటిది. కళే ఆ భ్రాంతే అమ్మవారు ఈ రూపంలో మనకు ప్రదర్శన చేస్తున్నది. ఆయనకు వచ్చే కళనే చిత్తు పాదమే అమ్మవారు మనకి ఇక్కడ ఈ లోకాలలో మనకి ఇచ్చేస్తుంది. కాబట్టి జ్ఞాన దృష్టి అంటే ఏంటి, మనం జ్ఞానం సంపాదించుకోవాలి. ఎంత భ్రమ కాబట్టి దీన్ని మనం జ్ఞానం సంపాదించుకోవాలి. ఆ జ్ఞాన దృష్టి వల్ల మనం ఏమవుతుంది, అప్పుడు మన జ్ఞానం వస్తే ఏమవుతుంది, చైతన్య స్వరూపుణ్ణి మనం తెలుసుకుంటాం. చైతన్యం తెలిసిపోతుంది. చైతన్య స్వరూపుడు ఆత్మ తెలుసుకొని ఇదంతా కనిపించేంతా కూడా చైతన్యం తెలిసిపోతుంది. అంతా ఆ భవస్వరూపమని తెలిసిపోతుంది. ఎప్పుడు జ్ఞానం వస్తే మనకు ఇదంతా బ్రహ్మ అనేది ఈ కనపడే దృశ్యాలు, కనపడే దర్శనమైన వస్తువులు, ఈ చైతన్యం ఇదంతా ఇప్పుడు నడిచేటువంటి ఈ జీవ ప్రపంచం, జగత్ ప్రపంచం మనకు నిజంగా కనపడుతూనే ఉంది, నడుస్తూనే ఉంది. మరి ఇదంతా కూడా ఎప్పుడు జ్ఞానం కనుక నీకు
లభించినట్టయితే ఇదంతా నీకు అంత బ్రహ్మభ్రాంతి అనేది తెలిసిపోతుంది. ఇందాక చెప్పిగా ఆకాశం ఎట్లా నీరు, అది నీరమా కాదు, అన్నీ బ్రహ్మ. కానీ మనం నమ్ముతామా, దూరం చూసి కనపడుతుంది, నీరంగా కనపడుతుంది మనకి. అదంతా ఇది కూడా అంతే. ఎప్పుడు ఇది నీకు ఈ జగత్తు, ఈ జీవ సృష్టి మన కళ్ళకి కనపడే వస్తువులు మనకు నిజంగా కనపడుతున్నాయి. ఇది నీకు ఎప్పుడు మాయమైపోతుందంటే జ్ఞాన దృష్టి కలిగితే, బ్రహ్మజ్ఞానం కలిగితే, జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, అదే బ్రహ్మజ్ఞానం కలిగేటట్టయితే అప్పుడు నీకు ఇది యథార్థంగా భ్రాంతి అనేది తెలుస్తుంది. అజ్ఞానం గడపనంతకాలం, నువ్వు అజ్ఞానంలో ఉన్నంతకాలం, అవిద్యలో ఉన్నంతకాలం విద్య నీకు ఇది ఇతనే సత్యం అనిపిస్తుంది. జగత్ సత్యం అన్నట్టే ఉంటుంది. ఎప్పుడైతే నీకు జ్ఞానం కలుగుతుందో జగత్ మిథ్య అనిపిస్తుంది. జగత్ మిథ్య అనిపించాలంటే నీకు జ్ఞానం సంపాదించాలి. ఈ బంధనాలు పోవాలంటే నీకు అది ఏర్పడాలి. వాసన ఇంకొక శ్లోకం చెప్తున్నారు స్వామి. వాసన తను తాము యాంతి యథాచిత్తం నిరాశ్రయ తదా ప్రకాశతే నిత్యం స్వయం బ్రహ్మ నిరామయ. వాసనలు క్షీణించినప్పుడు చిత్తం ఏమవుతుంది? దానికి ఏ ఆధారం ఉండదు. ఈ మనసు వాసనలు ఉంటేనే అక్కడ ఆ సంకల్పాలు ఉంటేనే అది మారిపోతుంది. దానికి ఆధారం ఉండి జగత్ సృష్టి అన్ని బంధనాలు ఏర్పడుతుంది. అసలు వాసనలు వల్లనే సంకల్పం వస్తుంది, సంకల్పం వల్లనే ఈ ఏర్పడుతుంది. కాబట్టి వాసన లేకపోతే సంకల్పాలు రాకపోతే చిత్తం సాఫ్ అవుతుంది, మనశ్శాంతి ఏర్పడుతుంది, ఆత్మజ్ఞానంలోకి మనకు దారితీస్తుంది. అప్పుడు మనకు ఆత్మ ఆటోమేటిక్గా ప్రకాశం వస్తుంది. ఈ సంకల్ప వికాసాలు పోతే ఇప్పుడు వాసనాక్షయంగా ఇంకా మొత్తం శ్రమించిపోతే సంకల్పాలు మొత్తం పోతే చిత్తాకాశం మనకు చిదాకాశం కనిపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతుంది. చిత్తబాక్స్ కనుక మొత్తం నాశించిపోతే ఈ ఆత్మజ్యోతి అనేది మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది ఎప్పుడైతే వెలిగితే అయింది మనలో ఉన్నటువంటి అజ్ఞాన చీకటి అని ఈ కళ్ళ కప్పుతున్నటువంటి చీకటి పొర అది ఎమ్మటే మాయమైపోతుంది. అసలు వాస్తవం నీకు తెలుస్తుంది. అసలు వాస్తవం ఏంటి? ఈ జగత్తు మిథ్య, ఇది అంతా ఆభాస, మానవుడు ఆభాస, జీవస్తు కనపడే వస్తువులను మనము అంతా ఆభాస. నీకు ఎప్పుడు తెలుస్తుంది? బ్రహ్మజ్ఞాన ప్రాప్తి చెందినప్పుడు. బ్రహ్మజ్ఞాన ప్రాప్తి చెందితే నీకు ఇప్పుడు వస్తుంది వాసనలు పోవాలి. వాసనలు పోతే సంకల్పాలు పోతాయి. సంకల్పం పోతే నీకు ఆత్మజ్యోతి ప్రకాశిస్తుంది. అప్పుడు ఇదంతా అసలు ఏది నిజము, ఏది సత్యం అనేది తెలుస్తుంది. ఇదే రమణ మాస్టర్గా చెప్పేది అదే. నీవు హూయామై అనుకో, అప్పుడు ఏదైనా నీకు సంకల్పం వస్తే హూయామై అనుకుంటే లోపలికి నువ్వు తిరిగి ప్రయాణం చేస్తే అప్పుడు నీకేమవుతుంది? అసలు వాస్తవాలు నీకు తెలిసిపోతుంది. ఇదంతా బ్రహ్మన్నమాట తెలిసిపోతుంది. అది ఈ మూడు మతాలు కూడా ఏం చెప్తాయంటే, అతి మతాలు కూడా వాసనాక్షయమే చేసుకోవాలంటే అవి కూడా. కానీ అవి కూడా చెప్పి వాసనాక్షయాలు చేసుకో, సంకల్పాలు పోగొట్టుకోవాలి అంటే. కాకపోతే అద్వైత మతం ఏం చెబుతుంది? అసలు ఈ పుట్టుక లేదు, సాగు లేదు, ఏది లేదు అని ఉంది. ఒక్క సత్య వస్తువు ఒకటే, చిదాకాశంలో ఉండి సత్పురుషుడు మాత్రమే వాస్తవం అని చెబుతుంది. విష్ణు ఈ మన రామానుజ వారు ఏం చెప్పారు? విష్ణాద్వైతులు అంటే వారు భగవంతుడు ఉన్నాడు, విష్ణువు, ఆయన పేరే విష్ణువు. ఆయన ఇప్పుడు ఆయన భజన చేస్తే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. నువ్వు ఆయన్ని భక్తితో సాధించు, కొలవాలి, కొలిస్తే నీ భగవత్స్వరూపం నీకు సాక్షాత్కారం పొందుతావు. అప్పుడు నీకు వెలుగు వస్తుంది, ఆత్మజ్ఞానం లభిస్తుంది. నీకు ఆయన చెంతలో నువ్వు దగ్గరికి పోతే నీకు మోక్షం వస్తుంది అని వాళ్ళు చెప్తారు. ద్వైతం వాళ్ళు ఏం చెప్తారు? విష్ణువు అనే చెప్తారు. విష్ణువు వేరు, ఇది వేరు. విష్ణువు జీవుడు వేరు, దేవుడు వేరు. నువ్వు ఎప్పుడు జీవుడు దేవుడు కానే కాడు. నువ్వు భగవంతు స్మరణ చేసుకొని ధ్యానం అన్ని రకాల ప్రయత్నం చేస్తే అప్పుడు నువ్వు ఆ దేవతని దగ్గరికి పోతావు. అంతేగాని ఆయనలో ఎప్పటికీ నువ్వు కలవు. ఆయనే నువ్వు అని స్పష్టంగా చెప్తారు వాళ్ళు. విశ్వాద్వైతులు మాత్రం
దేవుడిలో నువ్వు ఐక్యం చెందాలి అనుకుంటే, ఈ జ్ఞానం కలగాలంటే విష్ణు భక్తిని పట్టుకో, విష్ణువుని కొలువు సాధిస్తే ఆయన దగ్గర చేరుకుంటావు. తదుపరి ఆయన నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని తలుచుకుంటే. ఇంకోటి అండి ఏంటంటే, స్థితిరహిత మనస్సు మోక్ష మార్గంన స్థితిరహిత మనస్సు మోక్ష మార్గం లభతే స్థితిమంత మనస్సు బ్రహ్మస్వరూపం అవగచ్చతి. స్థితిరహిత మనస్సు మోక్ష మార్గం లభతే అంటే స్థితి అంటే నిలకడలేని మనస్సు. స్థితిరహిత మనస్సు అంటే ఏంటి? నిలకడలేని మనస్సు కనుక ఉంటట్టయితే నీకు ఏమవుతుంది? మోక్ష మార్గం లభతే, నీకు మోక్షం అనేది లభించదు. అందుకు మనస్సుని మనం శాంతపరచుకోవాలి, స్థిమితపరచుకోవాలి. ఈ యొక్క మనం ఈ సంకల్పాలు పెట్టుకోకూడదు, ఆలోచన పెట్టుకోకూడదు. ఈ ప్రపంచ దృష్టి ఇది భ్రాంతి దృష్టి కాబట్టి ఎందుకయ్యా ఈ ప్రపంచం మీద మనం దృష్టి పెట్టుకొని అశాశ్వతమైన మనం దానికి జోరిపోయి లేనిపోని మన మనసును ఈ యొక్క సంకల్పాల మీద వాసనలకు లోనే దాని మీద సంకల్పాలు ఏర్పడి దాని మీద ఈ అద్వైతం ఏర్పడి మనసంతా అశాంతి చేసుకుంటే మనకి ఏది నిలకడ లేకపోతే శాంతి రాదు. మనం శాంతపడితే అప్పుడు మనకు ఆ పరబ్రహ్మ మీద దృష్టి పోతుంది, ప్రశాంతంగా ఉంటే. అనుకునే నీకు మోక్ష మార్గం నలభతే. ఈ ఎంత పెట్టుకుంటే ఈ లోకంలో పెట్టుకుంటే నీ సంకల్పం పెట్టుకుంటే నీకు నీ మోక్ష మార్గం ఎప్పటికీ రాదు. స్థితిమంత మనస్సు అంటే ప్రశాంతమైన మనసు నీకు ఉంటే, నిలకడ కలిగిన మనస్సు ఉంటట్టయితే అప్పుడు బ్రహ్మస్వరూపం అవగచ్చతి. ప్రశాంతత నిలకడ కలిగిన మనసును పెట్టుకున్నట్టయితే ఈ లోకంతో బంధనం, సంసార బంధనం, జగద్బంధనం తిరుగుతూ ఉంటే ఈ ప్రశాంతంగా నిశ్చలమైన మనసు పెట్టుకున్నట్టయితే నీకు అప్పుడు బ్రహ్మస్వరూపం ప్రకాశిస్తుంది, ఆత్మసాక్షాత్కారం నీకు లభిస్తుంది అని స్పష్టంగా చెప్తున్నాడు వస్తున్నవాడు. ఇంతకంటే ఇంకా ఆయన ఏం చెప్తాడు పాపం? పాత వాసనను మనిషి పనులు చెప్పాడు, ఇప్పుడు నువ్వు ఎట్లా చేస్తే నీకు మోక్షం వస్తుందని కూడా చెప్తున్నాడు. ఇది మాస్టర్ ముత్తుకుంటూనే ఉన్నారు మనకి. ఈ ప్రపంచం ఆ వాసన బ్రహ్మస్వరూపం అవగచ్చది. ఎప్పుడు బ్రహ్మస్వరూపాన్ని గ్రహిస్తుంది, ప్రశాంత నిశ్చయమైనటువంటి నిలకడగా మనసు పెట్టుకుంటే. ఇక దీన్ని కఠోపనిషత్తు ఏం చెప్పిందంటే, మనస్సు అవిరత చిత్తస్య యోగో నలభ్యతే. అవిరత చిత్తస్య యోగో నలభ్యతే. మనస్సు స్థిరత్వం లేకుండా నీకు యోగం అనేది లేదు. యోగం అంటే ఏంటి? భక్తి యోగం, ఆత్మ ఆ యోగం నీకు రాదు. ఎప్పుడు మనస్సు స్థిరత్వం లేకపోతే అని కూడా వేదాలు కూడా అదేమని చెప్తున్నాయి. వేద యొక్క కఠోపనిషత్తు చెప్తున్నటువంటి ఉపనిషత్తు అంటే వేదమే. ఇక తైత్రీయ ఉపనిషత్తుగా చెప్తుంది, స్థితి ద్వారానే నీకు ఆనందమయం బ్రహ్మానుభవం కలుగుతుందని. ఏది తైత్రీయ ఉపనిషత్తు కూడా సాఫ్ చెప్పింది. ఏమని? స్థితి వల్ల అంటే మనశ్శాంతి వల్ల, మన నిలకడ మనసు వలన మాత్రమే నీకు ఆనందమైనటువంటి బ్రహ్మానందం కలుగుతుంది. బ్రహ్మానుభవం. బ్రహ్మానందం ఎక్కడుంది? చిదాకాశంలో సత్చిత్ పురుషులు ఉన్నటువంటి నిర్వికారంగా ఉంటారు, అక్కడ బ్రహ్మానందం ఉంది. ఆ బ్రహ్మానందం కలగాలంటే నీకు స్థితి అంటే మంచి నిలకడ మనసు పెట్టుకొని ఆయన ఇంకా నువ్వు తాత్మం చెందితే నీకు బ్రహ్మానుభవం అంటే బ్రహ్మానందం నీకు లభిస్తుంది అని ఉపనిషత్తులు వేదాలు బోధిస్తుంది. గీత కూడా అదే చెప్పింది. మనస్సు స్థిరంగా ఉండాలి. యతో నిశ్చరతి మనః చంచలం అస్థిరం. మనసు చింతన లేకుండా స్థిరంగా పెట్టుకుంటే నీకు మోక్షానుభవం లభిస్తుందని
అంతే అన్నాడు. రమణ మహర్షి గారు కూడా అదే చెప్పారు. తర్వాత ఎవరు చెప్పినా చెప్తారు. రమణ మహర్షికి మొట్టమొదటి చెప్తుండు, మౌనం 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 అన్నాడు. ఏమంటాడు, నీకేదే సంకల్పం వస్తే మౌనం దాచు, మౌనం దాచి అంతఃకరణలో పోయింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అని పోయి లోపలిపోయి దాన్ని తచ్చుకుంటే నీకు లోపల ఉండేది ఆత్మ చెప్తుంది. ఇదంతా భ్రాంతి రా అని మొత్తం చెప్తుంది. ఆత్మ కనపడుతుంది, ఆటోమేటిక్గా నీకు ఈ భ్రమరాన్ని తిరిగిపోతాయి అని ఆయన. అందుకనే ఆయన మౌనం వహించమంటాడు. మౌనం వహిస్తే ఈ సంకల్పాలన్నీ నీకు దర్శారు. ఇక ఇంకొక శ్లోకం చెప్తున్న వైష్ణమహర్షి, స్థితిరేవ జ్ఞానమూలం స్థితిమంతా జ్ఞానవంతా మోక్షం లభతే. ఏమన్నాడు వైష్ణమహర్షి 14 శ్లోకంలో, స్థితిరేవ జ్ఞానమూలం. స్థితి అంటే నిలకడ లేకుండా మనసుకి ప్రశాంతంగా పెట్టుకుంటే మనకు ఆ జ్ఞానం మూలం, జ్ఞానం లభిస్తుంది. నిలకడ గల మనసు ఉంటే జ్ఞానం అనేది లభిస్తుంది. స్థితి జ్ఞానవంత మోక్షం లభంతే. జ్ఞానం నీకు ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో మోక్షం. నిలకడ మనసు స్థిరమైన చిత్తం పెట్టుకుంటే జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం కలిగితే మోక్షం కలుగుతుంది. అది సంగతి అని స్వామి మళ్ళీ చెప్పాడు. స్థితి నిలకడ మనసును పెట్టుకో, దానికి జ్ఞానం వస్తుంది. జ్ఞానం స్థితిమంతా నీతి, అప్పుడు ఆ జ్ఞానం కలిగిన వాడికి మోక్షం వస్తుంది. అదే స్వామి కూడా చెప్పాడు. వశిష్ఠుడు రాముడికి స్పష్టంగా చెప్పాడు. అదే మనకు ఆయనకే చెప్పక భగవంతుడికి చెప్పాడంటే మనకు భగవంతుడు ఆయన ద్వారా, రాముడి ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. ఇంతకంటే ఎవరేం చేస్తారండి? మహర్షులు, దైవం మనకు తెలియపరుస్తున్నాయి. అటు కృష్ణుడు చెప్పాడు, ఇటు రాముడు చెప్పాడు. ఈ జగత్తు భ్రమ అని తెలుసుకోవాలి. అదే మన యొక్క ఇది. అది మనం చేయటం లేదు. అది మన కర్మ, మనం ఏం చేయలేదు. ఇక గీత కూడా అదే చెప్పి, ప్రజాహాతి యథా కామాన్. స్థితప్రజ్ఞుడు ఉంటేనే జ్ఞానవంతుడు అవుతాడు. జ్ఞానవంతుడైతే మోక్షవంతుడు అవుతాడు. అది చెప్తుంది. అదే పక్క ఇంకో శ్లోకంలో మళ్ళా విష్ణువైంచడం అంటే, స్థితిరహిత మోక్షం నలభతే. స్థితి గినక అంటే, స్థితి అంటే నిలకడ లేని మనసు గినక రహిత లేకపోతే మోక్షం నలభతే, మోక్షం నీకు రాదు. స్థితి నిలకడ మనసు ఉంటేనే మోక్షం వస్తుంది. ఎప్పుడైతే నీకు స్థితి రహిత అది లేకపోతే, మనసు నిలకడ లేకపోతే, చిత్తం కనుక నువ్వు స్థిరంగా ఉంచలేకపోతే మోక్షానికి నువ్వు అర్హుడు కావు, నీకు ఎప్పటికీ రాదు. స్థితిమంతా మోక్షం నిత్యమోక్షం. స్థితిమంతుడికి మోక్షం కంపల్సరిగా వస్తుంది. కాబట్టి ఇక వేదాలు కూడా ఏంటంటే మళ్ళీ ఇంకో వేదం బృహదారణ్యక ఉపనిషత్తు చెప్పింది, ద్వైతం జరిగినప్పుడు నీకు స్థితి వస్తుంది. మన స్థితి ఎప్పుడు వస్తుంది అని మనం అనుకుంటే దానికి ఉపనిషత్తు ఒక మార్గం చెప్పింది. ఏ మార్గం అది? బృహదారణ్యక ఉపనిషత్తు ఏమంటుందంటే, ద్వైతం దొరకాలి అంటే నీ భావనలు, ద్వైత భావనలు ఎందుకు దొరకాలి? కష్ట నిష్ఠురాలు, చేడు సంకల్పం, ఇటువంటిగా దుఃఖ లాభ నష్టాలు, ఇటువంటి ద్వంద్వాలు ఉన్నాయి కదా, అటువంటి ద్వంద్వాతీతుడు నువ్వు నీ మనసు కావాలి. ద్వంద్వానికి అతీతుడు కావాలి. అప్పుడు నీకు మనసు ఆటోమేటిక్గా మన స్థిరీకరణ అవుతుంది. నిలకడ గల మనస్సు మనం సాధించుకుంటాం. మన చిత్తం నిలకడ లేని మనస్సు ఉంటుంది. ఈ చిత్తంలో ఇవి ఏం రావు. విషయవాసనతో సంకల్పాలు ఏవి కూడా రాకుండా ఉంటాయి అని బృహదారణ్యక మా మనసు చెప్తుంది. కఠోపనిషత్తు కూడా మళ్ళీ చెప్తుంది. అదేంది? స్థితి ద్వారానే నీకు ఆత్మజ్ఞానం. అంటే స్థితి ద్వారా అంటే ఈ స్థితి మన ఇప్పుడు ఇది ఎంత స్థితి ప్రకటనే. ఈ ప్రకటన అంతా అదే, ఏం లేదు. నీ మనస్సుని స్థితి ప్రకటన నిలకడలుగా ఉంచుకో, అప్పుడే నీకు జ్ఞానం వస్తుంది, అప్పుడే నీకు మోక్షం వస్తుందని ఈ యొక్క స్థితి ప్రకరణలో మనకు వశిష్ఠ వారు సాఫ్గా బల్ల గుద్ది చెప్తున్నారు. వశిష్ఠ బోధ ఏం ఆయన చెప్పిన ముఖ్యమైన సందేశం ఏంటంటే, ఇందులో వశిష్ఠుడు రామునికి ఏమని చెప్తున్నాడు? రామా, స్థితి అనేది మోక్షానికి మూలం. స్థితి అనేది మోక్షానికి మూలం. రామా
అంటే నీ మనసు స్థిరీకరణ ఉంచుకోవాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉన్నది. అప్పుడు ఉంచుకుంటే నీకు ఈ విచారం కానీ ఏది రాదు. రాముడు విచారపడితేనే ఇప్పుడు ఆయనకి మనసు పరిపరిదాల పోయి ఆయనకి అశాంతి కనపడితే విష్ణు దగ్గర పోయి నాకు ఎందుకు అవుతుంది ఈ మనసు ఇట్లా అశాంతి పడుతుంది అంటే ఆయన ఈ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఇప్పుడు అదే మనం చెప్పుకుంటున్నాం. మనకు కూడా ఇటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకు వస్తున్నాయి అనేది ఇప్పుడు ఈ యొక్క బోధ వల్ల వచ్చిన బోధ వల్ల మనం తెలుసుకొని మనం మోక్షం అప్పుడు మనం మన మనసును శాంతపరచుకోవాలి. రామా స్థితి అనేది మోక్షానికి మూలం. ఈ స్థితికి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం అనేది చాలా ఆవశ్యకత. ఆ స్థితి లేకుండా నీకు జ్ఞానం రాదు. మనసు శాంతపరచుకోకపోతే నీకు మోక్షం రాదు. మోక్షం లేదు. మోక్షం అనేది లేదంటే రాదు. స్థితి కలిగిన నాడే స్థితి కలిగిన వాడే బ్రహ్మస్వరూపాన్ని పొందుతాడు. స్థితి కలిగిన మనసు ఎవరికి ఉంటుందో వాడు మాత్రమే అర్హుడు మోక్షానికి. వాడే స్థితి మనసుని నిలకడ మనసుతో, స్థిరమైన బుద్ధితో, స్థిరమైన మనసుతో ఆత్మజ్ఞానం వైపు లోపలి ప్రయాణించి లోపల ఉండి దాన్ని ఆత్మజ్ఞానం వైపు తన బుద్ధిని తన మనసుని పయనింపజేస్తే ఆత్మ ఆటోమేటిక్గా మనకు కలుగుతుంది. ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఆత్మసాక్షాత్కారం కలిగిందంటే మనకు జ్ఞానం బ్రహ్మాండంగా ఉద్భవించినట్టు, మనం చిదాకాశంలో ప్రవేశించినట్టుగా. అది అనుకునే స్థితి అనేది మోక్షానికి ద్వారం. తెలుసుకోవాలి. స్థితి అనేది మోక్షానికి ద్వారం. మనస్సు స్థిరత్వం లేకుండా ఆత్మజ్ఞానం లభించదు. ఇవన్నీ ఫండమెంటల్స్. ఉపనిషత్తులు, గీత ఇవన్నీ కూడా అదే బోధిస్తుంది మనకి. ఇందా మనం చెప్పుకునేవన్నీ అవే కదా. అట్నే సంప్రదాయపరంగా గురు పరంపరలో స్థితి అనేది సాధన చేయాలి. మరి ఈ స్థితి మనసు అంటే దానికి సాధన చేయాలి. సంకల్పాలు అందుకే మనం చెల్లించకూడదు. విషయవాసాన్ని మళ్ళా దూరిపోకూడదు. వాటిని మనం బంధించాలి. అది మన యొక్క చేయవలసిన విధి. ఇక ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటంటే అన్నిటికీ దీనిలో స్థితి మన మనసు మంచి చంచలం లేకుండా స్థితి ప్రకటన గావించుకోవాలి. దానివల్ల స్థితి ప్రకటన చాలా ముఖ్యమైనది, మోక్షానికి ద్వారం లాంటిదని స్వామి చెప్పాడు. ఈ యొక్క ఎపిసోడ్ ఇంతతో ముగిద్దాం. తిరిగి రేపు కలుసుకుందాం. ఓం నమో నారాయణాయ.